గౌతమ్ యాస్టిస్గా అక్కడ నిలబడ్డ చోటే ఉన్నాడు. స్విమ్మింగ్ పూల్ వరకు కూడా ఇట్లా నెట్టుకుంటా అంటే అట్లా వచ్చాడు, మీదకి వచ్చాడు అని చెప్పి వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక విషయం అండి, మీరు మాట్లాడుకొని ఏం లాభం, ఎవరికి ఏం లాభం చెప్పండి, ఎవరు టేస్ట్ తేజ కానీ ముక్క అవినాష్ కానీ. ఎందుకంటే అక్కడ ఇష్యూ అవుతున్నప్పుడు మీరు అక్కడ రేజ్ చేయాలి. అంతసేపు మొత్తం గౌతమ్ మొత్తుకొని ఉన్న తర్వాత ఇక్కడికి వచ్చి వాడు వచ్చి ఇట్లా చేశాడు, అట్లా ఎవరికి లాభం? ఆడ ఆర్గ్యూ అయ్యేటప్పుడు విష్ణుప్రియ వచ్చింది, ఎవరికి? పృథ్వీకి సపోర్ట్గా. నిఖిల్ వచ్చాడు, ఎవరికి సపోర్ట్గా? పృథ్వీకి సపోర్ట్గా. యష్మి వచ్చింది, ఎవరికి సపోర్టివ్గా? పృథ్వీకి సపోర్టివ్గా. మరి మీరేం చేస్తున్నారు? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టాలీవుడ్ కట్అవుట్స్. నేను మీ దిలీప్. గౌతమ్ చేసింది తప్ప రైటా? పృథ్వీ రౌడీజం చేస్తున్నాడా? అసలు ఏంటి, ఎవరిని ఏం పీకలేరు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. బిగ్ బాస్ 8 అయితే మంచి రసవత్తరం కొనసాగుతుంది. ఇంకో నెల రోజులు అయితే, ఒక 4 వారాలు అయితే ఎండ్ కాబోతుంది. లాస్ట్ మెగా చీఫ్ ఎవరనే దానిపై ఇప్పుడు జరుగుతుందన్నమాట. అందులో నిఖిల్ అండ్ రోహిణి మెగా చీఫ్కి తలపడుతున్న క్రమంలో వాళ్ళని ఎన్నుకునే సమయంలో గౌతమ్ వర్సెస్ పృథ్వీ అయితే భీకరంగా సాగిందనమాట ఈ ఎపిసోడ్. ఈరోజు ఇప్పుడే ప్రోమో అయితే వచ్చేసింది, ప్రోమో రివ్యూ. ప్రోమోలో చూసుకున్నట్లయితే చెయ్యని తప్పుకి నేను నా మీద పడ్డది అభాండం, దాన్ని ప్రూవ్ చేసుకోవడానికే అని చెప్పి నిఖిల్ అన్నాడు. అన్న తర్వాత నేను రోహిణికి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి గౌతమ్ రోహిణికి సపోర్ట్ చేసుకుంటూ పాత హౌస్మేట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒక్కొక్కరిని బయటికి పంపించాలనే ఉద్దేశంతో ఉన్నది అన్న విషయం పైన రచ్చ మొదలైందన్నమాట. అన్నందుకు పృథ్వీ ఇన్వాల్వ్ అయ్యి లేదు అట్లా కాదు ఇట్లా కాదని చెప్పి మనోడు స్టార్ట్ చేసిండు. అసలు మేము డిఫెండ్ చేసుకోవాలి, మేమెందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కావాలని చేస్తామని చెప్పి పృథ్వీ స్టార్ట్ చేసిండు. లేదు మచ్చా, మీరు ఖచ్చితంగా మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన వాళ్ళని ఒక్కొక్కరిగా బయటికి పంపించాలన్న ఉద్దేశంతో వాళ్ళు నామినేషన్ చేసి మీరు అలా చేయడం తప్పు అని చెప్పి గౌతమ్ జెన్యున్ పాయింట్ అయితే రేజ్ చేయడం జరిగింది. ఇదే క్రమంలో ఇక మనోడు పృథ్వీ గురించి తెలిసినది కదా, ఇక మనోడు అదే అందులో డిస్కషన్లు అంటున్నారు, ఎవరు హౌస్మేట్స్ వైల్డ్ గార్డెన్స్ వీళ్ళందరూ అంటున్నారు, ఏంటి ఆ రౌడీయిజం చేయడానికే వచ్చాడా ఇందులోకి అని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నారు. దాని గురించి మళ్ళీ మనం మాట్లాడదాం, ఎవరు డిస్కస్ చేసుకున్నారు ఏంటి అని చెప్పి. గౌతమ్ అన్నాడు, వీళ్ళిద్దరు ఆర్గ్యూ జరుగుతుంటే మొత్తం మీదికి పోతుండు ఎవరో పృథ్వీ. గౌతమ్ ఎంత కామ్గా మీన్స్ జెన్యున్గా చెప్తున్నాడు అంటే మనం ఏదో పెద్దగా ఇక్కడ గౌతమ్కి మనం సపోర్ట్ చేసినట్టు కాదు. ఆ యొక్క వీడియో చూస్తుంటే, ఈ యొక్క ఎపిసోడ్ చూసినట్లయితే, ఇప్పుడు ప్రోమో రిలీజ్ అయిందే, ప్రోమో చూసినట్లయితే గౌతమ్ జెన్యున్ పాయింట్స్ అయితే రేజ్ చేసినందుకు పృథ్వీ మొత్తం మీదికి పోతున్నాడు అనమాట. అసలు ఏంటి నువ్వు నన్ను ఏం పీకలేవు అన్నట్టుగా పోతుంది. ఎవరు ఏంట్రా అని చెప్పి మనోడు స్టార్ట్ చేసి వాడికి ఏంటి స్కోప్ ఇచ్చేదని చెప్పి పృథ్వీ అన్నాడు. పృథ్వీ అన్న తర్వాత వాడు వీడని మంచిగా మాట్లాడని చెప్పి గౌతమ్ ఆర్గ్యూ మొదలుపెట్టిన తర్వాత ఎవరో ఉండి స్కోప్ ఎందుకు ఇస్తున్నా, వాడికి ఏంట్రా స్కోప్ ఇచ్చేదని చెప్పి పృథ్వీ అన్నాడు. వాడు వీడని మాట్లాడకు, మంచిగా మాట్లాడు అని చెప్పి గౌతమ్ మాట్లాడు. నేను ఇలాగా మాట్లాడితే ఇట్లానే చేస్తాను అని చెప్పి మొత్తం రౌడీ బిహేవియర్, అంతే నిజంగా చెప్పాలంటే రౌడీ బిహేవియరే ఎవరిది, పృథ్వీది. గౌతమ్ అన్నాడు మొత్తం రౌడీజం చేయడానికి వచ్చారా బిగ్ బాస్ హౌస్లోకి, నువ్వు నన్ను ఏం పీకలేవని చెప్పి గౌతమ్ అన్నాడు. గౌతమ్ అన్న తర్వాత నేను పీకేదేంటి అని చెప్పి ఛాతి మీద ఉన్న బొచ్చు ఎంటిగా పీకి మరీ చూపెడుతున్నా, నాకు అదే ఇంతతో సమానం అన్నాడు, ఏం పీకలేవని మన పృథ్వీ కూడా అనడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే పృథ్వీ వర్సెస్ గౌతమ్ అన్నప్పుడు నిజంగానే ఇప్పుడు మనం అంటాం కదా, చాలామంది కన్నడ బ్యాచ్ అని అంటున్నారు. నిజంగా ఇప్పుడు పృథ్వీ అది తప్పున్నా రైట్నా, పృథ్వీ కానీ నిఖిల్ కానీ ఎవరు యష్మి కానీ ఎవరైనా ఒక ఆర్గ్యుమెంట్ పెట్టారనుకోండి, ఖచ్చితంగా మిగతా వ్యక్తులు వస్తున్నారు. నిఖిల్ అయితే పృథ్వీ యష్మి అయితే పృథ్వీ నిఖిల్, వీళ్ళందరూ ఇట్లా వాళ్ళకి సపోర్టివ్గా వచ్చి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ గొడవల మధ్యలో వీళ్ళు వస్తున్నారు. గౌతమ్ అదే అంటున్నాడు, మేము మాట్లాడుతున్నాం మీరెందుకు మధ్యలో వస్తున్నారు అని చెప్పి మన గౌతమ్ అదే రేజ్ చేస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ మళ్ళీ గ్రూప్ గేమ్, అంతే గ్రూప్ గేమే అవుతుంది. అది మరి లాంగ్వేజ్ గేమా, గ్రూప్ గేమా, లేకపోతే ఏది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వర్సెస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ గ్రూప్ గేమా అనేది మనకు చూస్తే అర్థమైపోతుంది. ఇట్లా మాట్లాడుతుంటే మధ్యలో వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళు వచ్చి అంటే ఆధిపత్యం అన్నట్టు చూపెడుతున్నారు అనమాట. చూపిస్తున్న కొద్ది పాపం గౌతమ్ ఒక్కడే అయిపోయింది, ఒంటరి అయిపోయింది. నబిల్ సపరేట్గానే ఉన్నాడు ఆయన, ఎందుకంటే ఆయన కూడా వాస్తవం తెలుసు కదా, మనోడు అంత గ్రూపిజం అయితే నబిల్ దగ్గర ఉండదు. తర్వాత బీభత్సంగా అయింది. అయిన తర్వాత అసలు మొత్తం పృథ్వీ గౌతమ్ మీద పోతున్నాడు కొడదామన్నట్టు, అంటే కొడతా ఇంకా అంతే ఫిక్స్, నేను పెద్ద తురుంగానన్నట్టే గౌతమ్ మీదకి వెళ్తున్నాడు. గౌతమ్ అయితే జెన్యున్గా మాట్లాడుకుంటూ అంత పెద్దగా అరుస్తున్నాడు. కాకపోతే మొత్తం సీరియస్గా ఏదో పగిలిపోయినట్టు అయితే ఏం లేదు, గౌతమ్ మంచిగానే మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. తర్వాత ఎవరు మన
ముక్క అవినాష్, టేస్టీ తేజ, రోహిణి ముగ్గురు డిస్కస్ చేసుకుంటున్నారు. అసలు గౌతమ్ గారిది కరెక్టే ఉంది, తప్పేం లేదు. వాడే కావాలన్నట్లు మాట్లాడుతున్నాడు, పృథ్వీ అట్లా చేస్తున్నాడు మొత్తం. అసలు గౌతమ్ యాస్టిస్గా అక్కడ నిలబడ్డ చోటే ఉన్నాడు, కానీ పృథ్వీ మొత్తం ఇట్లా ఏంటి మన స్విమ్మింగ్ పూల్ వరకు కూడా ఇట్లా నెట్టుకుంటానంటే అట్లా వచ్చాడు, మీదికి వచ్చాడు అని చెప్పి వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక విషయం అండి, మీరు మాట్లాడుకొని ఏం లాభం, ఎవరికి ఏం లాభం చెప్పండి, ఎవరు టేస్ట్ తేజ కానీ ముక్క అవినాష్ కానీ. ఎందుకంటే అక్కడ ఇష్యూ అవుతున్నప్పుడు మీరు అక్కడ రేజ్ చేయాలి. అంతసేపు మొత్తం గౌతమ్ మొత్తుకొని ఉన్న తర్వాత ఇక్కడికి వచ్చి వాడు వచ్చి ఇట్లా చేశాడు, అట్లా ఎవరికి లాభం? అట్లా చేయడం వల్ల ఎవరికి లాభం చెప్పండి? మీరు అదే ఆర్గ్యూ అయ్యేటప్పుడు మీరు వెళ్ళాలి. ఆర్గ్యూ అయ్యేటప్పుడు విష్ణుప్రియ వచ్చింది, ఎవరికి? పృథ్వీకి సపోర్ట్గా. నిఖిల్ వచ్చాడు, ఎవరికి సపోర్ట్గా? పృథ్వీకి సపోర్ట్గా. యష్మి వచ్చింది, ఎవరికి సపోర్టివ్గా? పృథ్వీకి సపోర్టివ్గా. మరి మీరేం చేస్తున్నారు? మీరు కూడా వెళ్ళాలి కదా, మీరు కూడా గౌతమ్ సపోర్ట్ ఇవ్వాలి కదా, మాట్లాడాలి కదా. తను మాట్లాడింది తన ఓన్గా, తన పర్సనల్ కోసం కాదు కదా. తను మాట్లాడింది అంటే బయట క్యాండిడేట్స్ని బయటకు పంపించాలంటే కుట్ర జరుగుతుందని చెప్పి రేజ్ చేసినప్పుడు మీరు సపోర్ట్ ఇవ్వాలి కదా గౌతమ్కి. మీరు ఇవ్వకుండా ఒక్క దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే అది ఎవరికి లాభం వస్తుంది అది? ఇది ఈరోజు ప్రోమో అయితే. మీరు మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. గౌతమ్ వర్సెస్ పృథ్వీ అన్నట్లో పృథ్వీది కరెక్టా, గౌతమ్ కరెక్టా? ఎవరు మన గౌతమ్ అన్నట్టు ఉన్న నేమ్ పీకలేవు అన్నట్టు వాళ్ళు ఏం చూద్దాం, ఎవరిని బిగుతారు, ఎవరిని సింహాసనం అధిష్ఠిస్తారు అని చెప్పి మనమైతే చూద్దాం. ఇది ఈరోజు ప్రోమో 1 రివ్యూ అయితే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ కట్అవుట్స్. థ్యాంక్ యూ.